Hi everyone, welcome to Hamanya channel. Today daily routines. Viewers, ఈ రోజు మనం was యూజ్ చేసి కొన్ని సెంటెన్సెస్ని చూద్దాం. వ్యూయర్స్, was ఈజ్ ఏ వెర్బ్ అనేది ఒక క్రియ. అంటే మనం చేసే యొక్క పనిని తెలిపేదాన్ని క్రియ అంటారు. అంటే మనం ఆ పని కంప్లీట్ చేసామా, లేదా ఇంకా స్టిల్ వర్క్ అవుతూ ఉందా, లేదా ఆ పని రేపు చేస్తామా, లేదా నిన్నే చేసేసామా అని ఆ పని యొక్క స్థితిని తెలిపేదాన్నే క్రియ అంటాము. అయితే వ్యూయర్స్, ఇక్కడ వజ్ అనేది గతంలో ఒక నిర్దిష్ట సమయంలో చేస్తున్న పని గురించి మాట్లాడేటప్పుడు తరచుగా ఈ వజ్ అనేది యూజ్ చేస్తాం. వజ్ అనేది టెన్సెస్ ప్రకారం చూసుకుంటే వజ్ అనేది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి వెర్బ్స్ వజ్ వర్ యూజ్ చేస్తాము. వజ్ అనేది సింగులర్కి యూజ్ చేస్తే వర్ అనేది ప్లూరల్కి యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, నేను నిన్న ఈ టైంకి మూవీ చూస్తూ ఉన్నాను అంటే దీన్ని ఐ వాజ్ వాచింగ్ ఏ మూవీ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. నేను నిన్న ఈ టైంకి మూవీ చూస్తూ ఉన్నాను అంటే గతంలో జరిగిన పని గురించి తెలిపేదాన్నే ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కింద యూజ్ చేస్తాము. సింగులర్కి వజ్ అండ్ ప్లూరల్కి వర్ యూజ్ చేస్తాము. If we observe these sentences, first one is I was at the market yesterday. I was at the market yesterday. అంటే నేను నిన్న మార్కెట్లో ఉన్నాను. నేను నిన్న ఎక్కడున్నాను? మార్కెట్లో ఉన్నాను. అంటే నిన్న అని యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ was అనేది యూజ్ చేసాము. నెక్స్ట్, she was happy to see her friend. She was happy టు సీ హెర్ ఫ్రెండ్ అంటే ఆమె తన స్నేహితుడిని చూసి సంతోషించింది, అంటే హ్యాపీగా ఫీల్ అయింది వాళ్ళ ఫ్రెండ్ని చూసి. నెక్స్ట్ థింగ్, హీ వాజ్ టైర్డ్ ఆఫ్టర్ ద లాంగ్ జర్నీ. హీ వాజ్ టైర్డ్ ఆఫ్టర్ ద లాంగ్ జర్నీ అంటే లాంగ్ జర్నీ తర్వాత అతను అలసిపోయాడని మీనింగ్. నెక్స్ట్ థింగ్, ద వెదర్ వాజ్ కోల్డ్ లాస్ట్ నైట్. ద వెదర్ వాజ్ కోల్డ్ లాస్ట్ నైట్ అంటే నిన్న రాత్రి వెదర్ చాలా కోల్డ్గా ఉంది, చాలా చల్లగా ఉంది, చలిగా ఉంది అని మీనింగ్. నెక్స్ట్ థింగ్, ఇట్ వాజ్ రైనింగ్ వెన్ ఐ లెఫ్ట్ ద హౌస్. ఇట్ వాజ్ రైనింగ్ వెన్ ఐ లెఫ్ట్ ద హౌస్ నేను ఇంటి నుండి బయలుదేరేటప్పుడు వర్షం పడుతుంది అంటే నేను ఇంటి నుంచి బయలుదేరినప్పుడు వర్షం వస్తుంది అని మీనింగ్ అనమాట. మనం ఎక్కడికైనా క్యాంప్ వెళ్తున్నప్పుడు కానీ, లేదన్నా వేరే ప్లేసెస్కి వెళ్తున్నప్పుడు కానీ మనం హెవీ రెయిన్తో బయలుదేరుతాం. అక్కడికి వెళ్ళేసరికి ఆగిపోయి ఉంటుంది. అలాంటప్పుడు వేరే ఫ్రెండ్స్తో చెప్తాం కదా, నేను ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు పెద్ద వర్షం పడింది, ఇక్కడ ఆగిపోయింది వచ్చేసరికి అని చెప్తాం కదా, అలాంటప్పుడు దీన్ని యూజ్ చేయొచ్చు. ఇట్ వాజ్ రైనింగ్ వెన్ ఐ లెఫ్ట్ ద హౌస్. నెక్స్ట్ థింగ్, ద మూవీ వాజ్ ఇంట్రెస్టింగ్. ద మూవీ వాజ్ ఇంట్రెస్టింగ్ మనం ఫ్రెండ్స్తో కలిపి ఏ మూవీ గురించి అయినా డిస్కస్ చేసుకున్నప్పుడు చెప్తాం కదా, మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పేసి. అలాంటప్పుడు ఈ సెంటెన్స్ని యూజ్ చేయొచ్చు. ద మూవీ వాజ్ ఇంట్రెస్టింగ్. ఓకే వ్యూయర్స్, మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. అండ్ డోంట్ ఫర్గెట్ యువర్ లైక్ అండ్ వాల్యుబుల్ కామెంట్. Okay viewers, thank you for watching.